ఏర్పేడు వ్యాసాశ్రమంపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు పీఠాధిపతి. కొంతమంది కావాలని వివాదాలు సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారాయన. ఆశ్రమంలో ఎలాంటి దుర్వినియోగము లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంకొక వైపు ఆశ్రమ పాలనంతా కూడా పూర్తిగా పారదర్శకంగానే జరుగుతుంది అంటున్నారు ఆశ్రమ అధికారి. తిరుపతి ఏర్పేడు వ్యాసాశ్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పీఠాధిపతిగా ఉన్న పరిపూర్ణానందగిరి స్వామి, ఆయన సోదరుడు ఆశ్రమ అధికారి కలిసి 100 కోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఆశ్రమ పరిరక్షణ సమితి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. వివాదం నడుస్తున్న వేళ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి. పదవి వ్యామోహం, ధనకాంక్షతోనే ఆశ్రమంపై కొందరు మాట్లాడుతున్నారు. పీఠాధిపతిగా తనను తొలగించి ఆశ్రమంపై పెత్తనం చెలాయించాలన్న దురాశతో వ్యవహరిస్తున్నారన్నారు పరిపూర్ణానందగిరి స్వామి. వయసు పైబడిందని తనను తప్పుకోవాలంటున్నారన్నారు. వ్యాసాశ్రమంలో ఎలాంటి దుర్వినియోగం జరగడం లేదన్నారు. 4 తరాలుగా సేవ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి కుటుంబంతో ఆశ్రమానికి మేలు జరుగుతుందన్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆశ్రమంలో 100 ఏళ్ల పండుగ జరుగుతుంది. అప్పటి వరకు ఉత్తరాధికారి నియామకంపై నిర్ణయం తీసుకోలేమన్నారు. ఆశ్రమంపై పూర్వ విద్యార్థులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు పరిపూర్ణానందగిరి స్వామి. రక్త సంబంధీకులను ఉత్తరాధికారిగా చేయకూడదనే నిబంధన మలయాళ స్వామి వీలునామాలో లేదన్నారు. అంటే వాళ్ళకి మెయిన్గా మాకు తెలిసినంత వరకు స్వార్థము, తర్వాత పదవి వ్యామోహాలు, వీటి ద్వారా మమ్మల్ని బయటకు మనం పదవి తగ్గించి వాళ్ళు ఆక్యుపై చేయాలని, పదవి స్వీకరించాలని స్పష్టంగా మొట్టమొదటిలో చెప్పారు. తర్వాత వాళ్ళకి ఇక అందరూ కొంతమంది బుద్ధి చెప్పగా దాన్ని మార్చి మీరు ఉండొచ్చు అని చెప్పి మా ప్లేటు మార్చారు. వృత్తిరీత్యా న్యాయవాదిని అయిన తనను బయటకు పంపి పరంపర స్వామీజీలు ఆశ్రమంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆశ్రమ అధికారి అమర్నాథ్ రెడ్డి. ఇది సాధ్యం కానివ్వబోమన్నారు. తాను ఆశ్రమంలో ఉంటే కొందరు స్వాములు ఆటలు సాగవని ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆశ్రమ పాలనంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. చివరి శ్వాస వరకు ఆశ్రమంలోనే ఉంటానంటున్నారు అమర్నాథ్ రెడ్డి. పెత్తనం 100కి 100 పాళ్ళు పీఠాధిపతి సాగుతుంది. ఆయన ఎటు చెబితే అటు నడుస్తున్నాం. మేము ఏది కూడా పారదర్శకంగా పోతున్నాం. ఒక్క పైసా దుర్వినియోగం అయిందని మీరు నిరూపిస్తే మేము సొంత ఆస్తులు అమ్మైనా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అటు జరగబోదు కూడా. సంవత్సరానికి 2 కోట్ల 10 లక్షలు ఖర్చు ఉంది. దేనికంటే అన్నదానానికి కానీ, జీతాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా ఉంది. అట్లనే భక్తుల దగ్గరికి రేయింబగోళ్ళు శ్రమ కోర్చి వాళ్ళు కష్టపడి తీసుకొస్తుంటే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి లోపలికి ఇవన్నీ దుష్ప్రచారం చేయటం అవాస్తవం. అది కమిటీ దేనికి వేయాలి? కమిటీ స్వాముల వారికి ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళతోటి కమిటీ వేస్తారు. కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పే స్వాములని దగ్గర రానీడు, పూర్వ విద్యార్థులు అంత ముందర రానీడు. ఆశ్రమంపై తీవ్ర విమర్శలు చేసిన పరంపర స్వామీజీలు 3 ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నారు. 21 మంది సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆశ్రమ ఆస్తులు, ఆర్థిక లెక్కలు బహిర్గతం చేయడంతో పాటు శివరాం, అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని పట్టుబడుతున్నారు. మరి పీఠాధిపతి ఆశ్రమ అధికారి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.